టాప్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను పవన్. వేములవాడలో డబుల్ బెడ్రూమ్ ఇంటి బేస్మెంట్ కుంగడంపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాసరావు స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో నాణ్యత లేకుండా ఇళ్లను నిర్మించారని మేము ఎప్పటి నుంచో చెబుతున్నాం. ఇవాళ అది నిరూపితమైంది. మేము నిలబడి చూస్తుండగానే కుంగిపోయింది. కేసీఆర్, కేటీఆర్ అవినీతి అక్రమాల వల్లే అప్పుడు కాళేశ్వరం, ఇప్పుడు ఇల్లు కుంగిపోతున్నాయి. భవిష్యత్తులో ఇంకేం జరుగుతుందో అని ఫైర్ అయ్యారు. మహిళా సంఘాలు తీసుకునే రుణాలు మొత్తానికి వడ్డీ మాఫీ చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి సర్కార్ కేవలం 20% రుణాలు మాత్రమే వడ్డీ లేని సౌకర్యం అందిస్తోందని, మిగిలిన 80% రుణాలకు మహిళలు వడ్డీ కట్టాల్సి వస్తుందని విమర్శించారు. గతంలో తమ ప్రభుత్వం మొత్తం రుణానికి వడ్డీ లేకుండా ఇచ్చేదని ఆయన గుర్తు చేశారు. మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా ఒక్క చీర పంపిణీతో మహిళలకు సారి పెట్టినట్లు రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సర్పంచ్ ఎన్నికలు ఉన్న గ్రామాల్లో మాత్రమే చీరలు ఇస్తూ పట్టణాల్లోని మహిళలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే పరిమితం చేసిందని, ఒకే రంగు చీరలు కట్టి ఓటు వేయమని కోరడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. తెలంగాణలో జనవరి 2026లో కొత్త విద్యుత్ డిస్కం ఏర్పాటుపై ఈ మధ్యాహ్నం కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటికే 59,671 కోట్ల రూపాయల నష్టాల్లోని టీజీఎస్, పీడీసీఎల్, టీజీఎన్, పీడీసీఎల్ పై సబ్సిడీ సరఫరా భారం తగ్గనుంది. వ్యవసాయానికి ఫ్రీ కరెంట్, పేదలకు 200 యూనిట్లు ఫ్రీ, మిషన్ భగీరథ అండ్ హైదరాబాద్ వాటర్ బోర్డు కొత్త డిస్కంలో ఉంటాయి. దీంతో పాటు మరిన్ని విద్యుత్ సంస్కరణలు నేటి భేటీలో చర్చకు వస్తాయని సమాచారం. అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి, పార్టీ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రాకపోవడం, కవిత ఆరోపణలు, బీజేపీతో విలీన రూమర్లతో రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇమేజ్ మసకబారిందని తెలుస్తోంది. దీంతో ఆ పార్టీకి విరాళాలు భారీగా తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 5,80,052 కోట్లుగా ఉన్న డొనేషన్లు ఈ ఏడాది 15 కోట్ల రూపాయలకు పడిపోయినట్లు సమాచారం. దీంతో బీఆర్ఎస్ నిధుల లేమితో ఇబ్బంది పడుతోందని టాక్. ఇది వాటి టాప్ తెలంగాణ న్యూస్. రేపటి టాప్ తెలంగాణ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.